హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. మనం ఏ పనిని ప్రారంభించినా, ఏ కార్యాన్ని తలపెట్టినా ముందుగా స్మరించుకునేది, పూజించుకునేది ఆ విఘ్న వినాయకుడినే. గణాలు అన్నింటికీ అధిపతి అయినటువంటి గణపతి, విఘ్నాలను తొలగించే గణపతి, సకలాభీష్ట ప్రదాయకుడు. ఏ వరాలు అడిగినా వెంటనే అనుగ్రహిస్తాడు. అందుకు మనం చేయవలసినదల్లా భక్తి శ్రద్ధలతో ఆ గణనాథుని పూజించడమే. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వినాయక చవితి అనగానే అందరికీ గుర్తుకు వచ్చే, వినాయకుడికి ఎంతో ఇష్టమైన, ప్రేగుల్లో కొత్త జీవాన్ని పుట్టించి జీర్ణశక్తిని, రోగ నిరోధక శక్తిని, హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచే బెల్లం కుడుములు. ఇంత ఆరోగ్యకరమైన ఈ కుడుములని తయారు చేసి తినేద్దాం. కావలసిన పదార్థాలు: బియ్యం 500 గ్రాములు. వీటిని 4 లేక 6 గంటల ముందు 3 సార్లు కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. బెల్లం 400 గ్రాములు. ఎండు కొబ్బరి తురుము 50 గ్రాములు. నెయ్యి 1 టేబుల్ స్పూన్. యాలకులు 4. ఉప్పు కొద్దిగా. ముందుగా 4 లేక 6 గంటల ముందు 3 సార్లు కడిగి నానబెట్టిన బియ్యంపై ప్లేటు పెట్టి నీళ్లను మొత్తం వంచుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం తడి బియ్యం వేసి అప్పుడప్పుడు స్పూన్తో కలుపుతూ పిండి పట్టుకోవాలి. తరువాత పొడిగా ఉన్న గిన్నె తీసుకుని దానిలో పిండి జల్లెడ పెట్టి ఆ పిండిని అందులో పోసి జల్లెడ పట్టాలి. పిండి అంతా దిగిపోయాక జల్లెడలో మిగిలిన నూకని మిక్సీ జార్లో వేసి మిగిలిన తడి బియ్యాన్ని కూడా అందులో వేసి మిక్సీ పట్టి జల్లించుకోవాలి. జల్లెడ పట్టగా మిగిలిన రవ్వను కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి ఇలా మొత్తం పిండి అయ్యే వరకు ఇలా ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని మొత్తం పిండి పట్టుకోవాలి. తరువాత రంగు ఊరని చిన్న కాటన్ క్లాత్ తీసుకుని దానిని నీటితో శుభ్రం చేసి ఒక ప్లేటు మీద వేసి అందులో మనం మిక్సీ పట్టుకున్న పిండిని వేసి కుడుములు చేసే పాత్రను తీసుకుని అడుగు గిన్నెలో 1/2 లీటరు నీళ్లు పోసి పైన చిల్లులు ఉండే గిన్నె పెట్టి అందులో పిండి పోసిన కాటన్ క్లాత్ని పెట్టి మూత పెట్టి స్టవ్ పైన పెట్టి మీడియం మంటలో 1/2 గంట ఉడకనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా మిక్సీ పట్టి జల్లించిన వెంటనే చేసేయాలి. పిండి ఆరకూడదు, పిండి తడిగానే ఉండాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని అందులో బెల్లం వేసి అందులో 50 ml నీళ్లు పోసి బెల్లం కరగబెట్టుకోవాలి. అందులోనే ఉప్పు వెయ్యాలి. మంట మీడియంలోనే ఉండాలి. తరువాత ఉడికించుకున్న పిండిని చల్లారక ముందే తీసి ఒక ప్లేట్లో పోసి అందులో తురిమిన కొబ్బరి, నెయ్యి, దంచిన యాలకులు వేసి కలిపి జాలి తీసుకుని దానితో వడకట్టి బెల్లం నీళ్లను పోసి కలపాలి. బెల్లం నీళ్లు సరిపోకపోతే మళ్ళీ పోసి కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటూ పిండి ఉండకు వచ్చే వరకు కలుపుకోవాలి. పిండి మొత్తం ముద్ద కాకూడదు. పిండి మొత్తం ముద్ద అయితే కుడుములు మనం ఉడికించేటప్పుడు అతుక్కుపోతాయి. ఇలా చేసుకుంటే కుడుములు విడివిడిగా వస్తాయి. ఉడికించిన పిండిని వేడి మీదే బెల్లం వేసి కలపాలి. లేకపోతే ఒక్కొక్కసారి పిండి చల్లారితే ఉండలు కట్టేస్తుంది. తరువాత ఉండ్రాళ్ళు ఒత్తుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ షేపులో చేస్తే వాటిని పిడసలు అంటారు. వీటిని పోలేరమ్మకు పెట్టుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ పిడసలు చేసి పెడతారు. తరువాత ఈ పిండిని చేతుల్లో ఇలా ఒత్తుకుని అందులో నువ్వుల ఉండను పెట్టి దాని చుట్టూ పిండిని కవర్ చేసి ఒత్తుకోవాలి. దీనిని పూర్ణ కుడుము అంటారు. ఇందులో ఏ పూర్ణం అయినా పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఈరోజు నువ్వుల లడ్డు,
పచ్చి శనగపప్పు పూర్ణాన్ని పెడుతున్నాను. ఈ నువ్వుల లడ్డు తయారు చేసే విధానం మన కుకింగ్ సీక్రెట్స్ ఛానల్లో ఉంది, చూడండి. పచ్చి శనగపప్పు పూర్ణం కూడా సేమ్ పప్పు సుకీల పూర్ణం లాగే త్వరలోనే మన ఛానల్లో రిలీజ్ చేస్తాము, తప్పకుండా చూడండి. ఇలా పిండి మొత్తాన్ని ఉండ్రాళ్ళు పూర్ణాలు చేసి పెట్టుకోవాలి. తరువాత కుడుములు చేసే పాత్ర తీసుకుని అందులో 1/2 లీటరు నీళ్లు పోసి స్టవ్ వెలిగించి దానిపైన గిన్నె పెట్టి అందులో కాటన్ క్లాత్ తడిపి బాగా పిండి వేసి దానిపైన తయారు చేసిన కుడుములు పూర్ణ కుడుములు పెట్టాలి. మూత పెట్టి 1/2 గంట మీడియం మంట మీద ఉడికించాలి. తరువాత స్టవ్ ఆపేయాలి. 10 నిమిషాల తరువాత మూత తీస్తే కుడుములు రెడీ. చూసారా ఎలా విడివిడిగా వచ్చాయో? ఒక గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే పూర్ణ కుడుములు ఉండ్రాళ్ళు అద్దిరిపోతాయి. ట్రై చేయండి. ప్రకృతిలో పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5ంటిని కలిపి పంచభూతాలు అంటాము. పంచభూతాలకు మానవ శరీరానికి అవినావభావ సంబంధం ఉన్నది. పంచభూతాలు లేకపోతే మానవ శరీరమే లేదు. ఏ జీవరాశికి మనుగడ ఉండదు. మనం సృష్టించిన ప్రతి ఒక్కదానికి ఆల్టర్నేట్ ఉంది, కానీ పంచభూతాలకి ఆల్టర్నేట్ లేదు. ఈ పంచభూతాల వల్ల మానవ దేహం ఏర్పడింది. మనలోని పంచేంద్రియములు ఎప్పుడు కూడా ఈ ప్రకృతిలోని పంచభూతాలకు వశమై ఉంటాయి. సూర్య భగవానుడు తన గమనాన్ని సాగించే క్రమంలో ఉత్తరం వైపు తన ప్రయాణం ఉన్నప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. దక్షిణం వైపు తన ప్రయాణం ఉన్నప్పుడు దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఒకలాగా, దక్షిణాయన పుణ్యకాలంలో ఒకలాగా వాతావరణానికి తగ్గట్టు ఈ పంచభూతాలు మార్పులు చెందుతూ ఉంటాయో, ఈ మానవ శరీరం కూడా కొన్ని అనుకూలతలకి కొన్ని ప్రతికూలతలకి వాతావరణానికి తగ్గట్టు మార్పులు చెందుతూ ఉంటుంది. ఈ ప్రకృతిలో ఒక్కొక్క తిథినందు ఒక్కొక్క రహస్యం దాగి ఉన్నది. ఆ రహస్యాన్ని అర్థం చేసుకున్న మన పూర్వీకులు మనకు ఒక మార్గాన్ని చూపించారు. దీనిని అర్థం చేసుకోకుండా మనం జీవనం కొనసాగిస్తే మన శరీరము, మనస్సు వాటి మధ్యన ఉన్న అనుసంధానాన్ని కోల్పోతాయి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన శరీరం రోగాల బారిన పడుతుంది. అందువలన మన పెద్దలు చెప్పినట్టు ఆయా తిథుల్లో వచ్చే పండుగలను జరుపుకుందాము. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం శ్రావణ మాసం నుండి ఆహారంలో, జీవనశైలిలో కొన్ని మార్పులు జరుగుతూ ఒక్కొక్క మాసం పెరిగే కొద్దీ ఇంకొన్ని మార్పులు జరుగుతూ కార్తీక మాసం వచ్చేసరికి వాతావరణంలోని చలిని, క్రిములని మన శరీరం తట్టుకునేలా పూర్తిగా ఆహారంలో, జీవనశైలిలో మార్పులు జరుగుతాయి. దక్షిణాయన పుణ్యకాలంలో చలికాలాన్ని మన పూర్వీకులు యమదంష్ట్రకాలం అంటారు. ఈ యమదంష్ట్రకాలంలో ఋతువులు మారే కొద్దీ మన శరీరం ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆహార నియమాలు, జీవనశైలిని మార్చారు. అప్పటికప్పుడు ఉడికించిన ఆహారం ఎక్కువగా తిని అప్పుడప్పుడు బెల్లంతో తయారు చేసిన పదార్థాలు తింటే మన ప్రేగుల్లో కొత్త జీవం పుట్టి అవి మనకు హాని కలిగించే క్రిములను చంపి మన బాడీ చలికి తట్టుకునేలా మన శరీరంలో వేడి పుట్టిస్తుంది. చలికాలంలో అప్పటికప్పుడు ఉడికించిన ఆహారం ఎందుకు తినమన్నారు అంటే, వాతావరణంలో క్రిములు ఎక్కువగా ఉండి మనము ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఆహార పదార్థాలు చల్లగా ఉంటాయి కాబట్టి వాటిని క్రిములు ఆశ్రయిస్తాయి. ఇటు మన శ్వాస ద్వారా క్రిములు మనలోకి వెళుతూ ఉంటాయి. ఇటు ఆహారం నుండి అటు శ్వాస నుండి 2 వైపుల నుండి క్రిములు మన శరీరంలోకి చేరితే క్రిములు ఎక్కువ అయ్యి
మనం అనారోగ్యాల బారిన పడతాము. మన నిత్య జీవన శైలిలో ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పూజ చేసినా లేక ధ్యానం చేసిన ఆ మనోహర కాలంలో అధిక మొత్తంలో సంచరిస్తూ ఉండే ఆ విశ్వశక్తి మీ శరీరంలోకి అధిక మోతాదులో ప్రవేశిస్తుంది. తద్వారా మన ఆర్గాన్స్లో నుండి హార్మోన్స్ కరెక్ట్ అయిన మోతాదులో విడుదల అయ్యి రోజంతా ఫుల్ ఎనర్జీతో ఉండేటట్టు ఆత్మవిశ్వాసాన్ని అంతర్చైతన్యాన్ని పెంచుతుంది. తద్వారా చలి నుండి వాతావరణంలో ఉన్న క్రిముల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మన శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దయచేసి వినాయక చవితికి కలర్స్ వెయ్యని మట్టి విగ్రహాలనే పూజించండి. ప్రకృతిని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.